ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ సాయి రవిశంకర్ గారు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అలాగే సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ కూడా. సో స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్తున్నారు. బట్ ఈ స్లీప్ సైకిల్ డిస్టర్బెన్స్ అనేది హార్ట్ వరకు వెళ్తుందా, హార్ట్ హెల్త్ని డిస్టర్బ్ చేస్తుందా? ఈ విషయం గురించి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సో మోస్ట్లీ ఇన్ యంగ్ జనరేషన్స్, ప్రతిసారి యంగ్ జనరేషన్ కూడా బ్లేమ్ చేయలేము. ఈవెన్ ఇప్పుడు 60+ ఉన్న వాళ్ళు కూడా ఎడిక్షన్ ఆఫ్ ఫోన్ కానివ్వండి, డిజిటల్ మీడియా, స్క్రీనింగ్స్, ఇవన్నీ స్లీప్ సైకిల్ని అయితే డిస్టర్బ్ చేస్తుంది. మనం 10 కల్లా పడుకున్నా కానీ ఏదో ఒకటి స్క్రోల్ చేస్తూ 12 అయిపోవడం, 1, 2, 3 వరకు కూడా చూసేవాళ్ళు ఉన్నారు. సో ఈ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవడం వల్ల హార్ట్ హెల్త్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? హార్ట్ ఓన్లీ ఆర్గన్ ఇన్ ది బాడీ, 24/7 అది వర్క్ చేయాలి. ఎస్. ఇంకేదైనా వర్క్ చేయకపోతే పర్వాలేదు, కొంచెం కిడ్నీ కూడా రెస్ట్ తీసుకోవచ్చు, బ్రెయిన్ కూడా కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు పడుకున్నప్పుడు. హార్ట్ రెస్ట్ తీసుకోదు. హార్ట్కి కూడా కొంచెం రిలాక్సేషన్ కావాలి. ఓకే. హార్ట్ ఒక్క నిమిషం బంద్ అవుతే పేషెంట్, 2 minutes బంద్ అవుతే పేషెంట్ ప్రాణం పోయింది. హార్ట్కి కూడా రిలాక్సేషన్ కావాలి. ఆ రిలాక్సేషన్ ఎప్పుడు వస్తుంది? స్లిప్లో వస్తుంది. ఎట్లా వస్తుంది? నార్మల్లీ ఎవరికైనా పడుకున్నప్పుడు చూస్తే హార్ట్ రేట్ తగ్గిపోతుంది, బీపీ తగ్గిపోతుంది. హార్ట్ రేట్ నార్మల్లీ మాకు ఇప్పుడు 80 ఉన్నది అనుకోండి, హార్ట్ రేట్ 46-50 వచ్చేస్తుంది, తగ్గిపోతుంది. బ్లడ్ ప్రెషర్ కూడా నాక్చురల్ డిప్ అంటారు. సో దానికి రెస్ట్ అయిపోతే హార్ట్ డ్యామేజ్ అవుతుంది. సో సింపుల్ ఇస్ దట్. ఒక పర్సన్కి 100%, 100కి 100% నిద్ర కావాలి. భోజనం లేకుండా పేషెంట్ ఉండగలరు, కానీ నిద్ర లేకుండా ఉంటే ఖచ్చితంగా డేంజరస్ అవుతుంది. ఎయిదర్ హార్ట్ ప్రాబ్లం రాని ఏదైనా ప్రాబ్లం వస్తుంది. సో నిద్ర ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దెన్ ఫుడ్. సో నిద్ర ఖచ్చితంగా కావాలి. సో ఇప్పుడు దాని గురించి మేము అన్ని రీసెర్చ్ చేస్తే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ అటాక్ ఈజ్ ఇన్సామ్నియా అంటారు. అంటే నిద్ర లేకుండా. నిద్రలో కూడా ఏదో కొంచెం మీకు 1 గంట పడుకొని దాని తర్వాత మేము లేచిపోతాం, అది కుదరదు. బోత్ క్వాలిటీ, క్వాంటిటీ ఆఫ్ ది స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని తెలుసుకోవాలి అంటే నిద్ర ఒక సైకిల్ ఉంటుంది. REMs, NREM. NREMలో కూడా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, దాని తర్వాత REM. సో ఇప్పుడు మేము ఏదైనా ఫస్ట్ మేము పడుకున్నప్పుడు ఫస్ట్ REM స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 తర్వాత NREM తర్వాత REM పోతుంది. ప్రాపర్ డ్రీమ్స్, ఒక పర్సన్కి ప్రాపర్గా డ్రీమ్స్ వచ్చి ఆ టైం, దట్ ఈస్ REM స్లిప్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ REM స్లిప్ రావాలి అంటే ఈ స్టేజ్లు పార్ట్ చేసుకుని రావాలి. ఒక పర్సన్ హాఫ్ అన్ అవర్ 1 hour పడుకొని మెలికిపోయారు, స్లిప్ ఈజ్ డిస్టర్బ్డ్. ఒకసారి స్లిప్ ఈజ్ డిస్టర్బ్డ్, అగైన్ he has to go to all this again, the cycle రావాలి. సో లాప్తా అవుతుంది. సో ఒక పర్సన్కి మినిమం 7 to 9 hours స్లిప్ కావాలి. ఎందుకంటే ఈ సైకిల్ అంతా రావాలి. ఈ సైకిల్ రావడానికి 7 to 9 hours మినిమం. సో వీ కాల్ ఇట్ 8 hours స్లిప్. 7 to 9 hours, ఓకే 7 hours అయినా పర్వాలేదు. కానీ మా అన్ని రీసెర్చ్ ఆర్టికల్స్లో లెస్ దెన్ 6 hours ఎవరు పడుకున్నారో కంటిన్యూస్గా 20 to 25% హార్ట్ అటాక్ వస్తున్నారు. సో గమనించండి, నిద్ర లేకపోతే 1/3 అంటే 1/4, 25% ఛాన్సెస్ మీకు హార్ట్ అటాక్ వస్తుంది. సో ఎందుకు వస్తుంది? మేము నిద్రపోతే మాకేంటని ఎవరైనా అడగచ్చు. నిద్ర వల్ల హార్ట్లో రెస్టింగ్, పడుకున్నప్పుడు హార్ట్ రేట్ తగ్గుతుంది. నాక్చురల్ డిప్ అంటారు, అంటే నిద్రలో తగ్గుతుంది. ఒకసారి నాక్చురల్ డిప్ లేదనుకోండి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ హార్ట్ అటాక్. ఓకే, ఒకసారి నాక్చురల్ డిప్ ఉండాలి, దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్.
నిద్ర లేదనుకోండి పేషెంట్ విల్ హ్యావ్ ఎ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఏదో ఎక్కువ అవుతుంది, దానివల్ల ఒబేసిటీ, దాని తర్వాత డయాబెటీస్, హార్ట్ అటాక్, ఇవన్నీ వెరీ 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 కామన్ అవుతుంది. ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల డయాబెటీస్ లెవెల్స్ ఎక్కువ అయిపోతుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అవుతుంది, ఒబేసిటీ ఎక్కువ అయిపోతారు. దానివల్ల పేషెంట్కి హార్ట్ అటాక్ రావడం ఛాన్సెస్ కూడా ఉంటాయి. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయిపోతాయి. ఒక్కసారి స్ట్రెస్ లెవెల్ అవుతాయి అగైన్ కార్టిసాల్, అడ్రినలిన్ ఇవన్నీ రైజ్ అవుతాయి, దీనికి కూడా హార్ట్ అటాక్ వస్తుంది. సో ఒక పర్సన్కి ఖచ్చితంగా 7 to 8 hours స్లీప్ ఈజ్ ఎ మస్ట్. ఓకే. సో అది నిద్ర లేదు అనుకోండి, ఈ ఆర్ఎం ఫస్ట్ ఎన్ఆర్ఈఎం స్టేజ్ 1 2 3 దాని తర్వాత ఆర్ఎం ఈ కంప్లీట్. సో క్వాలిటీ ఈ స్లీప్ అండ్ క్వాంటిటీ బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే. మీరేదో 2 hours పడుకుని మేము వచ్చేసి అయిపోయింది. చాలా మంది చెప్తూ ఉంటారు కదా సార్, నాకు 4 hours స్లీప్ సరిపోతుంది, నాకు 3 hours స్లీప్ సరిపోతుంది, నేను ప్రొడక్టివ్ గా దీస్ ఇంకా ఆర్ వర్క్ ది చేస్తాను. పేషెంట్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ లో హార్ట్ అటాక్ వస్తుంది. ఓకే. సో ఖచ్చితంగా స్లీప్ ఈజ్ ఎ మస్ట్. ఎంత అంటే ఎన్ని అవర్స్ కన్నా మినిమం కన్నా తక్కువ పడుకుంటే హార్ట్ 6 hours కంటే ఆల్ ది స్టడీస్ లో లెస్ దెన్ 6 hours ఎవరు పడుకున్నారా వాళ్ళకి 20 to 25% హార్ట్ అటాక్ వస్తుంది. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం, సో కొంతమంది ఉంటారు అలా పడుకునే ఉంటారు ఎక్కువసేపు పడుకోవడం. ఎక్కువసేపు. అది కూడా ఇప్పుడు లేటెస్ట్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ దాంట్లో జర్నల్లో కూడా పబ్లిష్ అయింది. ఒక పర్సన్ మోర్ దెన్ 10 hours పడుకున్నారు అనుకోండి, దే ఆర్ ఆల్సో రిస్క్ ఫర్ హార్ట్ అటాక్. సఫిషియెంట్ గా ఉండాలి, సో ఎక్కువ కాదు. 7 to 8 hours ఈజ్ లెస్ దెన్ 6 hours వాళ్ళకి రిస్క్, మోర్ దెన్ 10 hours వాళ్ళకి కూడా రిస్క్. ఓకే. అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ది స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ రేపు మీరు చెప్పారు చాలా యంగ్ జనరేషన్ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ దాకా ఎడిక్టెడ్ టు ది స్క్రీన్ టైం. స్క్రీన్ టైం అంటే మొబైల్, ల్యాప్టాప్, టీవీ సీరియల్స్, ఇవన్నీ స్క్రీన్ టైం. లేటెస్ట్ మా సర్వే ప్రకారం ఇన్ ఇండియా యావరేజ్ లెస్ దెన్ 40 years యంగ్స్టర్స్ చూసుకో 8 hours is the screen time. 8 hours. సో దీనివల్ల ఏంటవుతుంది, ఒక పర్సన్కి ప్రాపర్గా నిద్ర రావట్లేదు అంటే మేబీ సో మెనీ రీజన్స్ ఉండొచ్చు. ఒకటి స్ట్రెస్ లెవెల్ కూడా అవ్వచ్చు, బీపీ ఎక్కువ అవ్వచ్చు, హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, ఆయాసం రావచ్చు. వితౌట్ ఏమైనా లేకుండా నిద్ర రావట్లే అంటే మీకు బీపీ లేదు, షుగర్ లేదు, ఏంటి లేదు, నిద్ర రావట్లేదు అంటే ఓన్లీ వన్ ఈజ్ స్క్రీన్ టైం. దానికి ఒక డైవర్షన్స్. ఎందుకు ఒకసారి పేషెంట్కి నిద్ర రావాలి అంటే ఒక ఎన్వైర్న్మెంట్ బెడ్ అదే మీ బెడ్రూమ్ ఏదో ఎన్వైర్న్మెంట్ కూల్, కామ్ అండ్ డార్క్ లో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మేము స్క్రీన్ చూస్తుంటాం, ఎవరికైనా పడుకున్నప్పుడు 9 o'clock మీరు 9:30 పడుకుంటే అట్లీస్ట్ 2 hours ముందు యూ హ్యావ్ టు స్విచ్ ఆఫ్ ఆర్ సైలెంట్ మోడ్ లో పెట్టుకోవాలి. సీరియల్స్ అవని, రీల్స్ అవని అవన్నీ అస్సలు చూడకూడదు. దీనివల్ల ఏంటవుతుంది, సపోజ్ మీరు మొబైల్ చూస్తారు, ఈ లైట్స్ ఏది వస్తుందో దిస్ లైట్ మా కంటికి చూస్తారు కదా, ఇది బ్రెయిన్కి వెళ్తుంది, బ్రెయిన్ విల్ బి యాక్టివేటెడ్. నిద్రకి కావాలి ఏంటి, మెలాటోనిన్, అదే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ వైలెట్ బ్లూ లైట్ అంటారు, ఈ బ్లూ లైట్ వల్ల మెలాటోనిన్ లెవెల్స్ తగ్గిపోతాయి. మెలాటోనిన్ లెవెల్ తగ్గిపోతే నిద్ర రాదు. సో ఈ బ్లూ లైట్ ఈజ్ వెరీ డేంజరస్. దీనివల్ల మెలాటోనిన్ లెవెల్ తగ్గిపోతాయి, మెలాటోనిన్ తగ్గిపోతే ఇంకా నిద్ర రాదు. ఇది ఓన్లీ నైట్ టైమ్స్ డేంజరస్, మామూలుగా స్క్రీన్ ఎనీ టైం మీరు పడుకున్నప్పుడు, మీరు ఒక టైం పడుకున్నప్పుడు మీరు అట్లీస్ట్ 1-2 hours ముందు మీరు మొబైల్కి అవాయిడ్ చేయాలి. ఆర్ ఎనీ సీరియల్స్ అవని, టీవీ అవని, ల్యాప్టాప్ అవని అట్లీస్ట్ అవాయిడ్ చేయండి. ఎన్వైర్న్మెంట్ ప్రాపర్ ఎన్వైర్న్మెంట్ ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రాత్ర అవాయిడ్ స్మోకింగ్ అవని, కాఫీ అవని, ఇవి అవాయిడ్ చేయండి. దీనివల్ల మీరు ఖచ్చితంగా మీకు నిద్ర వస్తుంది. సో క్వాలిటీ క్వాంటిటీ చావాలంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ ది ఓన్లీ థింగ్. మీకు ప్రాపర్ నిద్ర వచ్చింది అనుకోండి, హార్ట్ ప్రాబ్లం రాదు. లెస్ దెన్ 6 hours వచ్చింది అనుకోండి నిద్ర,
ఖచ్చితంగా హార్ట్ అటాక్లో యు ఆర్ వన్ ఆఫ్ ది ప్రోన్ ఫర్ హార్ట్ అటాక్. ఓకే సార్, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ లాగా స్లీప్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా, మనకి డీప్ ఇవాళ రేపు అది కూడా చెకింగ్స్ ఏమైనా ఉన్నాయా? స్లీప్ నా సో మెనీ గ్యాజెట్స్ వచ్చాయి దీంట్లో. మీరు ఇవాళ రేపు చాలా గ్యాజెట్స్ వచ్చాయి. ప్రాపర్ స్లీప్ సైకిల్ ఎంత ఉన్నదా లేదా మీకు తెలిసిపోతుంది మీరు అది పడుకొని చేస్తే. దీనివల్ల ఏంటంటే హార్ట్ రేట్ ఎప్పుడు తగ్గిందా సో దాంట్లో మీకు మినిమం స్లీప్ సైకిల్ ఎంత అది కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు ఇది కూడా చెకింగ్. స్లిప్ టెస్ట్ ఏది ఉంటుందో దాంట్లో కూడా మీకు తెలుస్తుంది ప్రాపర్ క్వాలిటీ స్లిప్ ఎంత ఉన్నదా, ఆర్ఎం ఎంత, ఎన్ఆర్ఎం ఎంత ప్రాపర్గా తెలిసిపోతుంది. గ్యాజెట్స్ ఉన్నది దాంట్ వల్ల కూడా తెలిసిపోతుంది. మీరు ఒక టైం పెట్టుకోవాలి, 10 o'clock to 6 o'clock, అట్లీస్ట్ 8 hours మేము పడుకోవాలి. 10 o'clock అంటే అట్లీస్ట్ 8:30 నుంచి మీరు 7 o'clock భోజనం చేసి 8:30 నుంచి మీరు మొబైల్ బంద్ చేసి పడుకుంటే ఖచ్చితంగా మీకు నిద్ర వస్తుంది. ఓకే ఓకే. సో ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేస్తున్నాం, అంటే మనం ఎక్స్పెక్ట్ చేసే దానికన్నా డబుల్ అండ్ ట్రిపుల్ ఇష్యూస్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మేబీ మనం చూసుకున్నట్లయితే 90% ఆఫ్ యంగ్ జనరేషన్స్ టు ఎల్డర్ వన్స్ కూడా స్క్రీన్ టైం వల్ల స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయ్యేది చాలా ఎక్కువగా ఉంటుంది. మిగతా కేసులో హెల్త్ బాగాలేక నిద్ర పట్టకపోవడం ఇవన్నీ కొన్ని చాలా తక్కువ కేసెస్. కాబట్టి ఉన్న 24 అవర్స్లో అట్లీస్ట్ ఒక 8 hours లేదా 6 to 8 hours ప్రాపర్గా డీప్ స్లీప్ ఉండేలాగా చూసుకోండి. చాలా హెల్త్ రిస్క్ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఇలాంటి అవేర్నెస్ కల్పించే వీడియోస్ ఇంకొన్ని రవిశంకర్ సార్ త్రూ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.